బ్రేకింగ్ న్యూస్. అవును, రాములోరి భక్తులకి గుడ్ న్యూస్ ఇది. ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాచలం రాములోరి భక్తులకు శుభవార్తను చెప్పింది. రాములోరి కళ్యాణోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. రేపు ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది భద్రాచలం రామయ్య కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల కోడ్ ఉండడంతో అనుమతి లేదంటూ కూడా ఈసీ చెప్పుకొచ్చింది. నిర్ణయంపై పట్టు వస్త్రాలు సమర్పించబోతోంది. పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు రాష్ట్ర సిఎస్ శాంతకుమారి. ఎన్నికల కోడ్ ఉండడంతో అనుమతి లేదంది ఈసీ. నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది ఈసీ. దీనిపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిందనే చెప్పుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాములోరి కళ్యాణోత్సవ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి ఇచ్చింది. రేపు ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది భద్రాచలం రామయ్య కళ్యాణోత్సవం. పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు సిఎస్ శాంతకుమారి. ఎన్నికల కోడ్ ఉండడంతో అనుమతి లేదంది ఈసీ. నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది ఎలక్షన్ కమిషన్. దీనిపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు భద్రాచలం నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, భద్రాచలం వాసులు ఏమంటున్నారు ఇప్పుడు? సచిన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు భారత ఎన్నికల సంఘం శుభవార్త చెప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించాలని, ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించాలని చాలా మంది భక్తులు వీలురుతున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ ఈసీ ఇచ్చినటువంటి షాక్ తో ఒక్కసారిగా రామభక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులంతా కూడా ఆందోళనకు, ఆగ్రహావేశాలకు గురయ్యారు. కానీ ఈసీ వెనక్కి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అదేవిధంగా ఇతర సంస్థలు, హిందూ సంస్థలు ఇచ్చినటువంటి ప్రతినిధులు ఇచ్చినటువంటి విజ్ఞప్తులకు ఈసీ సానుకూలంగా స్పందించినట్టు మనకి సమాచారం అందుతుంది. రేపు జరగబోయే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఈసీ సూచనప్రాయంగా అనుమతి అయితే ఇచ్చింది. రేపు ఎల్లుండి జరగబోయే మహాపట్టాభిషేకాన్ని కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు అయితే ఈసీ అనుమతులు ఇచ్చినట్టు మనకి ప్రస్తుతం తాజా సమాచారం అవుతుంది. దాదాపు ఒక విధంగా రాజకీయ దుమారం అయితే రేగిందని చెప్పుకోవాలి. ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ బీజేపీగా రాజకీయాలు మారాయి. భద్రాచలం పుణ్యక్షేత్రం చుట్టే రాజకీయాలు మొత్తం కూడా భద్రాచలం కేంద్రంగా జరిగాయి. కానీ ఇప్పుడు ఈసీ ఇచ్చినటువంటి నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆందోళన విరమించారని చెప్పుకోవాలి. ప్రస్తుతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కన్నుల విందుగా జరిగే కళ్యాణ మహోత్సవాన్ని చూసేందుకు ఈసీ ఇచ్చినటువంటి అనుమతుల పట్ల పూర్తిగా అందరూ హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సచిన్, ఏమైనా కండిషన్స్ పెట్టిందా? ఏమైనా కండిషన్స్ కావచ్చు, లేకపోతే ఏమైనా ఆంక్షలు ఏమైనా విధించడం జరిగిందా? ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం, కొంత వెసులుబాటు ఇస్తూ ఉంటారు, కానీ కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారు. సో అటువంటి సందర్భం ఏమైనా, లేకపోతే పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇచ్చినట్టేనా? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అయితే అమల్లో ఉంటుంది. కానీ ఒక మత విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అది కూడా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి అంశం. కుతుబ్షీల కాలం నుంచి దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా ఈ ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం కావచ్చు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఆనవాయితీని బ్రేక్ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం తన వంతు బాధ్యతకు అనుమతులు ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం భద్రాచలం దేవస్థానానికి కళ్యాణ మహోత్సవానికి హాజరు కావట్లేదు. చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కుటుంబ సమేతంగా ఇప్పటికే భద్రాచలంకి చేరుకున్నారు. ఆమె రేపు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తరపున, ప్రభుత్వం తరపున స్వామివారి కళ్యాణానికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. మిగతా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఎల్లుండి 18వ తేదీన మహాపట్టాభిషేకానికి సిపి రాధాకృష్ణ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కూడా హాజరవుతారు. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కొనసాగుతుంది. చాలా స్పష్టంగా ఈసీ అయితే అనుమతులు అయితే ఇచ్చేసింది. ఖచ్చితంగా రేపు భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా చూసే వెసులుబాటు అయితే ఈసీ కల్పించిందని చెప్పుకోవాలి. సచిన్, రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉన్న ఇదే అంశానికి సంబంధించి ఈసీ రియాక్ట్ అయింది, లెటర్ ని రిలీజ్ చేస్తుంది. ఆ లెటర్ ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లెటర్ రిలీజ్ చేస్తుంది. 16వ తారీఖు ఏప్రిల్ 2024 టు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ హైదరాబాద్. జనరల్ ఎలక్షన్ టు ద లోక్సభ తెలంగాణ 2024 లైవ్ టెలికాస్ట్ ఆఫ్ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం రిగార్డింగ్ అంటూ కూడా సబ్జెక్ట్ని మెన్షన్ చేసింది. ఒకసారి ఆ సబ్జెక్ట్ని చూసిన తర్వాత కిందన లెటర్ని చదివే ప్రయత్నం చేద్దాం. Sir, kindly refer to your letter number
2739 elections A3 2024 dated 7/4/24 and commission's letter dated 4th April 2024 on the subject cited. In this regard, I'm directed to state that the commission has permitted live telecast of the Sri Sita Ramachandra Swami Kalyanotsavam with condition that all the provisions of the MCC are followed and no political mileage is derived అవుట్ ఆఫ్ ద లైవ్ టెలికాస్ట్. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక కండిషన్ అయితే మాత్రం విధించింది. ఏంటంటే విత్ కండిషన్ దట్ ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఎంసీసీ ఆర్ ఫాలోడ్ అండ్ నో పొలిటికల్ మైలేజ్ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద లైవ్ టెలికాస్ట్. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించి ఏవైతే నియమాలు ఉంటాయో ఎంసీసీ అంటే ఎలక్షన్కి సంబంధించి నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటికి కట్టుబడి వాటిని ఫాలో చేస్తూ అంటే వాటిని అనుసరిస్తూ అలాగే ఎటువంటి పొలిటికల్గా అంటే రాజకీయంగా ఎటువంటివి కూడా అంశాలు దీంట్లో జోడించి ఉండకూడదు అంటూ కూడా చెబుతూ ఈ లైవ్ టెలికాస్ట్కి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవం లైవ్ టెలికాస్ట్కి పర్మిషన్ ఇచ్చింది, ముఖ్యంగా అనుమతినిచ్చింది ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధించిన లెటర్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి వరకు కూడా అవకాశాలు లేవేమో అని అనుకున్న సందర్భం, కానీ రాములవారి కళ్యాణానికి ఈసీ ఎలక్షన్ కమిషన్ అనుమతినిచ్చింది. అయితే రాజకీయ ప్రమేయం ఉండకూడదు అంటూ కూడా ఆ లెటర్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సిఎస్ శాంతకుమారి ఇన్ఫాక్ట్ రేపు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. భద్రాచలం రాములవారికి పట్టు వస్త్రాన్ని సమర్పించబోతున్నారు సిఎస్ శాంతకుమారి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి.